ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మార్చడం అంటే కూడా లైఫ్ టైం మార్చడం కాదు. మా అమ్మ విషయంలో మీరు చేసిన తప్పు మా నాన్నకి తెలిసేంత వరకు మీరు బాగుండాలి. తెలిసిన రోజు ఎలాగో మీ ఆఖరి రోజని మీకు తెలుసు, మాకు తెలుసు. అంటే ఇదంతా మీరాడిన డ్రామా అన్నమాట. మేమాడిన డ్రామానే, కానీ ప్రూఫ్స్ లేవు. అసలు నా ఫోన్ నుంచి ఎలా మెసేజ్ చేశావు? అదెలా అంటే థ్యాంక్ యూ. ఇలా చేశాం. నా ఫోన్ నుంచి రాధికకి మెసేజ్లు పంపించి నన్ను ఇరికించారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఓ అత్తయ్య, అత్తయ్య, తినడానికి ఏం తీసుకురావాలా అని అడగడానికి వచ్చాను. అదే అత్తయ్య, మీకు నిన్న గుళ్ళో చేతులు కాలాయి కదా, ఎలాగో మీరు తినలేరు కాబట్టి మీకు నేను తినిపిస్తాను. మీకేం కావాలో చెప్పండి అత్తయ్య. మందరం, నాకు మాత్రం నాటుకోడి పులుసు రాగి సంగటి చేసుకోనరా. బాగా ఆకలిగా ఉంది. రాత్రి నుంచి ఏమీ తినలేదు. అదేంటి దీపక్ బాబు, ఈ ఇంట్లో మీకు ఫుడ్ పెట్టకూడదని పెద్దయ్య గారు చెప్పారు కదా, మీరు మర్చిపోయారా? నేను అడిగింది అత్తయ్యని మాత్రమే. వెరీ గుడ్. ఏయ్, నా కొడుకు తినకుండా నేనెలా తింటాను? నాకు ఏం అవసరం లేదు. సరే, మీ ఇష్టం అత్తయ్య. మంచి నిర్ణయం తీసుకున్నారు అత్తయ్య. తప్పు మీరిద్దరూ చేస్తే శిక్ష మాత్రం ఒకరికే పడింది అనుకున్నాను. ఇప్పుడు మీకు మీరే శిక్ష విధించుకుని చాలా మంచి పని చేశారు. మామూలుగా అయితే నిన్న మీరు చేసిన దానికి ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి. కాదు 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 కాదు, ఈ భూమి మీద నుంచే పైకి పంపించేయాలి. కానీ అలా ఎందుకు చేయలేదో తెలుసా? అత్తయ్య, తెలియకపోతే నేను చెప్తాను. మా నాన్న మా అమ్మని నిరపరాధిగా ఇంటికి తీసుకొచ్చేంత వరకు మీరు ఈ ఇంట్లోనే ఉండాలి. మీరెన్ని కుట్రలు పన్నినా మా అమ్మా నాన్న కలవకుండా ఆపడం మీ తరం కాదు. వాళ్ళిద్దరినీ మేం కలుపుతాం. మా నాన్నే మా అమ్మని ఇంట్లోకి తీసుకొచ్చేలా, మా నాన్న చేతే మిమ్మల్ని బయటికి గెంటించేలా చేయకపోతే నా పేరు రూపనే కాదు, పదరాజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.